హాయ్ ఫ్రెండ్స్, మనము నిఫ్టీలో ఈరోజుకి క్రియేట్ అయిన లెవెల్స్ అయితే చూస్తున్నాము. ఓకేనా. సో ఇవి నిఫ్టీలో ఈరోజుకి క్రియేట్ అయిన లెవెల్స్. అండ్ మనము ప్రీ మార్కెట్ చూస్తున్నాం కదా. ప్రీ మార్కెట్ ఎక్కడ ఉంది అంటే ఎగ్జాక్ట్స్గా సపోర్ట్స్ దగ్గర ఉందన్నమాట. ఓకేనా. సో ఎగ్జాక్ట్ ఈ సపోర్ట్స్ నియర్ బై మనకు ప్రీ మార్కెట్ ఓపెనింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్గా ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు డికే ఎక్కువ ఉంటుంది కదా మార్కెట్లో. సో ప్రీమియమ్స్లో డికే ఉంటుంది కాబట్టి చూసుకొని ఓకేనా ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇలాంటి సినారియోలో యాక్చువల్గా మనకు నెగిటివ్ న్యూస్ ప్రజెంట్ అనేది రన్ అవుతూ ఉంది. బట్ ఇక్కడ మనకు ఓపెనింగ్ని చూస్తే మాత్రం ఏం పెద్ద ఎక్కువేమీ గ్యాప్ డౌన్ అవ్వలేదు. జస్ట్ ఒక 95 to 100 పాయింట్స్ వరకే గ్యాప్ డౌన్ కనపడుతుంది ప్రస్తుతానికైతే. అయితే ఇక్కడ మనం ప్లాన్ చేసుకోవాల్సింది ఎలాగా అంటే ఈ సపోర్ట్స్ని కానీ మార్కెట్ కానీ ఫస్ట్ 5 minutes క్యాండిల్లోనే కానీ మనకు బ్రేక్ అయిపోయింది అని అంటే మనం ఈ ఏరియాస్లో ఒక డౌన్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవడానికి మార్కెట్ అనేది ఒక ఆపర్చునిటీ ఇస్తుంది అనమాట. ఓకే. ఎప్పుడు ఈ సపోర్ట్స్ ఫెయిల్ అయ్యి మనకు క్యాండిల్ క్లోజింగ్ అనేది డౌన్ సైడ్ వచ్చినప్పుడు. ఓకేనా. లేదు మార్కెట్ ఈ ఏరియాస్లో స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది అని అంటే మనము పీఈ సైడ్ ట్రేడ్స్ని కొంచెం సేపు వెయిట్ చేసి ప్లాన్ చేసుకోవాలి, కానీ ఇమ్మీడియట్గా అయితే వద్దు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకు మార్కెట్ అయితే ఓపెన్ అయింది. ఓకేనా. సో నేను చెప్పిన సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో సో అక్కడి నుంచి మనకు మార్కెట్ అనేది ప్రాపర్గా డౌన్ సైడ్ రిజెక్ట్ అవుతూ ఉందన్నమాట. ఓకేనా. సో ఒక క్యాండిల్ అయితే మనకు ఫస్ట్ 5 minutes అప్ సైడ్ పుష్ చేసినట్టుగా క్లోజ్ చేసింది, కానీ నెక్స్ట్ క్యాండిల్ యొక్క రిజెక్షన్ అనేది మనం చూస్తున్నాం కదా. సో ఈ రిజెక్షన్ కింద ఒక స్మాల్ పీ ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పాము. ఓకేనా. సో ఆ ట్రేడ్ కానీ చేసుకుని ఉంటే ఈ రెండు క్యాండిల్స్ మనకు గుడ్ బాడీ ఉండే క్యాండిల్స్ వచ్చేసాయి. ఓకేనా. సో మంచి క్యాండిల్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఒకవేళ మనం ఆ ట్రేడ్ కానీ ఇన్ కేస్ తీసుకోకపోయి ఉంటే మనం ఎక్కడ పీ ట్రేడ్స్కి ప్లాన్ చేయాలంటే ఈ 23,600 or 650s ఉన్నాయి కదా. సో దీని కింద మనం పీ ట్రేడ్స్కి ప్లాన్ చేసుకోవాలి. ఓకే. మార్కెట్ ఇప్పుడే ఆపర్చునిటీస్ బ్రేక్ చేస్తూ ఉంది. సో బ్రేక్ చేస్తే ఇక్కడ మనం పీ ట్రేడ్స్ కోసం చూడొచ్చు అనమాట. ఓకేనా. సో స్ట్రైక్స్ కూడా వచ్చేసరికి 23,800 స్ట్రైక్ ఉంది కదా పుట్ సైడ్. ఈ స్ట్రైక్లో మనకు 187s కానీ క్లోజ్ అవుతుంటే బ్రేక్అవుట్ జరుగుతుంటే ఇక్కడ మనం ఒక ట్రేడ్ని ఇనిషియేట్ చేసుకోవచ్చు అనమాట పుట్ సైడ్. ఓకే. కాల్ సైడ్ వచ్చి 23,550, పుట్ సైడ్ వచ్చి 23,800 పుట్ అనమాట. ఓకే. సో ఈ 187s కానీ ఇక్కడ మనకు బ్రేక్ అవుతుంటే అప్పుడు మాత్రమే ట్రేడ్స్ని ఇనిషియేట్ చేసుకోండి. ఓకేనా. సో అప్పుడు మాత్రమే కంటిన్యూషన్ అనేది ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి పీ ట్రేడ్. ఒకవేళ మనం సి ట్రేడ్ వైపు చూడాలి అంటే అబోవ్ దిస్ అనమాట. ఓకే. సో ఈ జోన్ పై వరకు మనం సి ట్రేడ్స్ని చూడాలి. సో దీని కిందంతా కూడా ఇలాగ పీ ట్రేడ్స్ కోసం ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ ఇందాక మనం ఈ పాయింట్ మీకు అర్థమైంది ఉంటే సో ఇక్కడ ఒక ట్రేడ్ మనం ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ అది మిస్ అయితే దిస్ ఈజ్ ద ఏరియా అనమాట, ప్రాపర్ ఏరియా. సో ఇక్కడ ప్రాపర్గా మనకి క్యాండిల్ క్లోజింగ్ అనేది కంప్లీట్ అవ్వనివ్వండి. సో అప్పుడు 23,800 పుట్ చూడండి, అది కూడా 187s కానీ ఇక్కడ బ్రేక్అవుట్ అవుతూ ఉంటే అప్పుడు ట్రేడ్స్ని ఇనిషియేట్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ.